కిందట సంచలనం రేకెత్తించిన మణికొండ మాజీ డీఈఈ దివ్య జ్యోతి ఇప్పుడు ఎక్కడున్నారు? ఫైర్ నమోదైన నెలలు గడుస్తున్నాయి, ఎందుకు ఇంకా అరెస్ట్ కాలేదు? ఆమె అరెస్ట్ జాప్యం వెనుక పెద్ద తలకాయలు ఉన్నాయా? అన్ని కోట్ల అవినీతితో పట్టుబడిందని తెలిసినప్పటికీ చర్యలు ఎందుకు లేవు? ప్రస్తుతం ఈ ప్రశ్నలే చర్చనీయాంశంగా మారాయి. దివ్యజ్యోతి మణికొండ మాజీ డీఈఈ 9 నెలల క్రితం ఈమె ఒక సస్పెన్షన్ వందలాది కోట్ల రూపాయలకు అవినీతి పాల్పడిందంటూ స్వయంగా భర్తే ఆమె బండారం బయటపెట్టారు. అడ్డదారిలో సంపాదించిన నగదు మొత్తాన్ని ఇంట్లో ఎక్కడికెక్కడ దాచిందో చూపించారు. దీంతో ఆమె దివ్యజ్యోతి కాదు, అవినీతి జ్యోతి అనే పేరు పెట్టారు. అక్రమాస్తుల కేసులో మే 26వ తేదీన దివ్యజ్యోతిపై పోలీసులు ఫైర్ నమోదు చేశారు. జూన్ 4వ తేదీన ఏసీబీ అధికారులు ఆర్ఎంకి కూడా పంపించారు. నిజానికి ఇంత జరిగిన తర్వాత ఏ అధికారిపైన అయినా సస్పెన్షన్ వేటు పడాలి, కానీ దివ్యజ్యోతి విషయంలో అది జరగలేదు. కట్ చేస్తే జూన్ 23వ తేదీన హైకోర్టులో దివ్యజ్యోతి పిటిషన్ దాఖలు చేసింది. అంతటితో కేసు ముందుకు కదలలేదు. ఇప్పటికీ ఎవరికి అంతు చిక్కని విషయం ఏంటంటే దివ్యజ్యోతిని అరెస్టు చేయొద్దని హైకోర్టు చెప్పిందా? కేసు రద్దు చేయాలని న్యాయమూర్తి ఏమైనా ఆదేశించిందా? హైకోర్టులో పిటిషన్ వేస్తే అరెస్ట్ ఆగిపోతుందా? ఈ ప్రశ్నలే ప్రస్తుతం సామాన్య ప్రజల మాదిరి తలచివేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ కేసులో కొత్త అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. దివ్యజ్యోతి అవినీతి సంపాదనతో కొందరు పెద్ద తలకాయలకు కూడా వాటా ఉందని, అందుకే ఆమెపై సాఫ్ట్ కార్నర్ ఉందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే దివ్యజ్యోతి వెనుక ఉన్న ఆ వ్యక్తులెవరు? ఎంతకాలం ఇలా కాపాడతారు? హైకోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. కేసును పారదర్శకంగా విచారిస్తే ఖచ్చితంగా దివ్యజ్యోతి వెనుక ఉన్న అందరూ తెరపైకి వస్తారని డిమాండ్లు వెలువెత్తుతున్నాయి.